హాయ్ అండి. ఇద్దండి మా పింకీ పాప టీవీ చూస్తుంది. టైం అయితే 8:15 అయిందండి. ఇద్దండి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. తన వర్క్ తను చెప్పక్కర్లేదు, వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక నేనైతే మా డిన్నర్లోకి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ రసం అయితే ఉన్నాయండి, కొంచెం రైస్ కూడా ఉంది. ఇందాక ఈవినింగ్ టైంలో మా తేజుగాడి చపాతీలు కాల్చాడు కదా, అవైతే ఉన్నాయండి. ఇక మా పాపకి మాత్రం చల్లటన్నం పెట్టనండి, చిన్నది కదా. ఇద్దండి రైస్ అయితే తన వరకు వండాను, కొంచెం వేడివేడిగా. చిన్నపిల్ల కదా, చల్లటన్నం పెడితే కొంచెం అరగదేమోనని. ఇంకేంటండి, మీరు మీ డిన్నర్లోకి ఏం చేసుకున్నారు? ఇద్దండి నేనైతే దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు రసం కొంచెమే ఉన్నాయండి, చపాతీలు ఉన్నాయి కదా, కొంచెం కర్రీ కావాలి కదా, అందుకని దోసకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, టమోటాలు అన్నీ. దోసకాయ చూసారా ఎంత సన్నగా వచ్చిందో, వెజిటేబుల్ కట్టర్లో కట్ చేస్తే ఎంతైనా సన్నగా వస్తాయండి. దీంట్లో కట్ చేశాను దోసకాయ కూడా, బాగుంటుంది టేస్ట్ సన్నగా తరిగేసుకుంటే, అందుకని. ఇక పొయ్యి మీద నీళ్ళైతే ఉన్నాయి, వేడి నీళ్ళు. మా పాపకని పెట్టి వెళ్ళాడు మా తేజుగాడు, వాడు స్నానానికి వెళ్ళాడు. వాళ్ళ చెల్లెలకైతే స్టవ్ పైన పెట్టాడు వేడి నీళ్ళు. స్టవ్ ఖాళీగా లేదని కర్రీ ఇంకా చేయలేదు. ఇప్పుడు అవి దించేసి నేను కర్రీ అయితే చేసేసుకుంటాను. ఇంకేంటండి, మీ డిన్నర్లోకి ఏం కర్రీ చేసుకున్నారు చెప్పండి. ఓకే అండి, డిన్నర్ చేయండి, హెల్దీగా ఉండండి. బాయ్ అండి. ఇంతటితో ఈ వ్లాగ్తో ఈరోజు వ్లాగ్స్ అయితే ఎండ్ అయ్యాయి. రేపు మార్నింగ్ ఫ్రెష్గా మంచి మంచి వ్లాగ్స్తో రావాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏది చేసినా కానీ చీమ ఏమంటారు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. ఆయన ఆజ్ఞ ఎటువంటి వీడియోస్ రేపు పెడతానో మరి. ఓకే అండి, రేపు మార్నింగ్ నుండి మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. మా పాప గుడ్ నైట్ చెప్తుందంటండి పాపం. చెప్పు చెప్పు చెప్పు, ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఆల్.